హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఇంకా నేనైతే ఆషాఢ మాసం కదండి. ఆషాఢ మాసంలో మనము స్పెషల్గా ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. చూడండి ఎంత బాగా ఎర్రగయిందో. ఇది ఆకు ఎలా రుబ్బాను, నేను ఏమేమి వేసాను అందులోకి, తర్వాత ఇంత ఎర్రగా అవడానికి ఏం వేసాను అనేది కూడా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. చూస్తేనే మీకు అది ఎలా అనేది అర్థమవుతుంది అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది మనము గోరంటాకులకి ఏమేమి వేసి వాడతాము అనేసి. కానీ మా స్టైల్లో మేము ఎలా చేస్తాము అనేది కూడా వీడియో అయితే తీసానమాట మీకు చూపించడానికి. అలాగే వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అందరూ. ఇక్కడైతే చూడండి, ఇంకా ఫస్ట్ అయితే నేను గార్డెన్లోకి అయితే వెళ్ళానమాట. మా గార్డెన్లోకి వెళ్ళి ఇంకా గోరంటాకు అయితే తెంపుతున్నా అండి. ఇంకా నేనైతే ఫస్ట్ మేము బాడిగింట్లో ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కడ ఇట్లా మాసం వస్తేనే మనకి ఆషాఢ మాసం వస్తేనే ఎక్కడ ఉంది అని చెప్పి తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళం అనమాట. ఇంకా అందుకే అలా పెట్టుకుంటూ ఉంటే ఇంకా పగలల్లో మనం వేరే వాళ్ళ ఇంట్లోకి పోవడం ఎందుకనేసి ఇంకా నేను మా సొంత ఇంట్లో అయిన తర్వాత కొద్దిగా గార్డెన్ చేసుకున్నాను నేను మా ఇంటి ముందరే. అలా గార్డెన్లోనే ఇంకా చెట్లన్నీ వేసేసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయి కదండి, చాలా బాగా వచ్చాయి. నాకు చెట్లు అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు పచ్చదనం అంటేనే చాలా ఇష్టము. కానీ కొంచెం ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లోనే నేను ఎన్ని మొక్కలు పడతాయో అన్ని మొక్కలు వేసేసుకున్నా. చూడండి ఇక్కడైతే మా చింటుగాడు అనమాట. మా చింటుగాడు కూడా ఎప్పుడూ ఎంటే ఉంటాడు అనమాట. ఎక్కడికి పోనీయడు అనమాట, ఎప్పుడు దగ్గరే ఉంటాడు, ఎంట తిరుగుతూనే ఉంటాడు అనమాట. ఇంకా అలాగా ఇప్పుడైతే నేనైతే గోరింటకంతా ఇట్లా కొమ్మలు కొమ్మలు అయితే తీసుకొచ్చుకున్నానండి. కొమ్మలు కొమ్మలు అయితే ఇంకా ఆడ తీయడానికి రాదు, అందుకోసం ఇలా తెచ్చుకొని ఇక్కడ కంపౌండ్లో కూర్చొని ఆకులన్నీ తెంపుతున్నా అనమాట. అక్కడ మా పాప అయితే నవ్విస్తూ ఉంది. నేను అక్కడ మాట్లాడాను కానీ ఇంకా డిస్టర్బెన్స్ వచ్చింటే మళ్ళీ వాయిస్ ఇస్తున్నా అనమాట. అక్కడ మా పాప అయితే నవ్విస్తుంది అనమాట. ఏందో ఒకటి జోకులు ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో తిమ్మని చెప్తే ఇంకా ఆ జోకులకి నవ్వాలన్నమాట. ఇంకా వీడియో ఎక్కడ వెళ్ళిపోతుందో అలా చేస్తుంది మా పాప అయితే ఇంకా సరేలే ఫ్రెండ్స్, మా పాపది ఎప్పుడు ఉండేదే. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇలా ఆకులు మాత్రం తెంపుకోవాలండి, కొమ్ములు ఆకుకున్నట్లు. ఇలా ఆకులు మాత్రం తెంపుకుంటేనే మనకి ఈజీగా రుబ్బుకోవడానికి వస్తుంది. ఇంకా నేనైతే మిక్సీకి వేసేస్తాను అనమాట. చాలామంది గుండుగా రుబ్బుతూ ఉంటాం అప్పట్లో అయితే అప్పుడు మిక్సీ లేవు కాబట్టి గుండుకు రుబ్బుకొని పెట్టుకునే వాళ్ళము. అయినా చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి ఇలా గోరంటాకు ఇష్టమో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఇప్పుడు వచ్చేసి ఇంకంతా అట్లా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా చూడండి ఒక గిన్నె నిండా అయితే అయ్యిందనమాట. ఇట్లా ఆకులు మాత్రమే తెంపుకోవాలి. ఇంక ఇప్పుడైతే మిక్సీ పెట్టడానికి అయితే తెచ్చేసాను అనమాట. ఇంక ఇప్పుడు కొంచెం మనకు కావాల్సినంత గోరింటాకు వేసేసుకొని అందులోకి కొంచెం చింతపండు అండి, నేనైతే చింతపండు వేస్తాను. ఇంకా మా చెట్టుకైతే ఇంకేది వేయాల్సిన అవసరం లేదు. చింతపండు తర్వాత లవంగాలు అనమాట. ఇలా లవంగం వేస్తే బాగా ఎర్రగా అవుతుంది, చాలా బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే పెరుగు, ఇంకంతే అండి. ఇవి 3 వేసి నేను మిక్సీ పట్టేస్తాను అంతే. ఇంకేం వేరే ఏమయ్యాను, కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుంటాను అంతే. ఇలా చేసేసుకొని పెట్టుకుంటాం అనమాట. ఇంక ఇప్పుడైతే చూడండి ఇక్కడ అంత కొద్దిగా మెదగాల, ఇంకా కొంచెము ఆకాకే ఉంది ఇక్కడ అంతా. అదా చూడండి, అందుకోసం మరి ఇంకొద్దిసేపు ఒక 5 నిమిషాలు అలా తిప్పేస్తే మనకు గోరంటకు అయితే రెడీ. అప్పట్లో అయితే గంట సేపు రుబ్బినా కూడా గోరంటకు అవుతుండేది. ఎందుకంటే మనం గుండుకు రుబ్బాలి కదా, గుండుకు రుబ్బినప్పుడు ఇట్లా బాగా రుబ్బాలి. ఇంకా అందుకోసం అట్లా ఇప్పుడైతే క్షణాల్లో పనులు అయిపోతాయి అన్నమాట మనకు. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇలాగంతా తీసేసుకొని ఒక బాక్స్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇలా చూడండి, ఇది మనం మధ్యాహ్నం పొద్దున పెట్టుకోవాలి, నైట్ పెట్టుకోవాలి కాబట్టి సాయంత్రం అలా మిక్సీకి వేసేసుకుంటే బాగుంటుంది. నేనైతే మధ్యాహ్నం పెట్టుకోవాలనేసి పొద్దున్నే వేసుకుంటున్నాను అనమాట. 10 గంటల టైంలో టిఫిన్ తినేసి. ఇంకా మన గార్డెన్లో ఉంది కాబట్టి ఇంకా అప్పుడప్పుడు తెంపుకొని చేసేసుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నమే గోరింటాకు కూడా పెట్టేసుకుంటున్నాం. ఇంకా సాయంత్రం అయితే ఇంకా వర్క్ ఉంటుంది ఏదో ఒకటి, ఇంకా వీలు కాదండి టైము. అందుకోసం మధ్యాహ్నం కొద్దిసేపు ఖాళీగా ఉంటుందని చెప్పేసి ఖాళీ టైంలో అయితే ఇలా గోరింటాకు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? కోన్ పెట్టుకుంటారా లేకపోతే ఇలా ఇష్టమా? కానీ కోన్ అయితే పెట్టుకోకూడదండి. మనకి ఇదే కూడా ఇలా ఆకంతా బాగా మనము ఎండకు పెట్టుకోకుండా ఇట్లా నీడలోనే పెట్టుకొని అది మళ్ళీ పౌడర్ చేసుకొని కూడా గోరంటాకు లాగా పెట్టుకోవచ్చు. అట్లా కూడా పెట్టుకోవచ్చు, బాగా ఎర్రగా అవుతుంది. మనకేమైనా డిజైన్స్ కావాలంటే అట్లా చేసుకోవచ్చు. కానీ ఇలా పచ్చిది పెట్టుకుంటేనే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా శ్రావణ మాసంలో ఇప్పుడు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల ఇంకా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు కదా ఫ్రెండ్స్. అందుకోసం అయితే ఇలా ఈ మాసంలో అయితే ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం అనమాట. అందరూ కూడా పెట్టుకుంటారు కదా. మా గేర్లో కూడా చాలామంది ఇంకా మా చెట్టుకి ఉండేది ఇక్కడ మా చెట్టు ఒకటి అందరూ తీసుకెళ్తూ ఉంటారు అనమాట.
ఇట్లా ఆషాఢ మాసం వచ్చిందంటే మా చెట్టు కూడా అంత కన్నీగా అయిపోతుంది. తర్వాత తొందరగానే ఎగుసు వస్తుందండి. ఎందుకే అంటే వర్షాలు వస్తాయి కాబట్టి అలాగా. ఇంక ఇది కూడా ఇట్లా డిజైన్ లాగా పెట్టుకోవచ్చండి. మనము పుల్ల తీసుకొని మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. కానీ నాకు అలా నచ్చదు, ఇట్లా చందమామలే ఇష్టం అనమాట. అందుకోసం నేను ఇలా చందమామలే పెట్టుకుంటూ ఉంటాను ఎక్కువగా. మా పాప అదే అంటుంది, ఎప్పుడు నువ్వు చందమామలే పెట్టుకుంటావు అనేసి. కానీ నాకు ఇదే ఇష్టం ఫ్రెండ్స్. అందుకోసం నేనైతే ఇలా చందమామలే పెట్టేసుకుంటున్నాను అనమాట. మీకు ఎలా ఇష్టం ఫ్రెండ్స్? డిజైన్ ఇష్టమా లేకపోతే ఇలా ఇష్టమా? నాలాగే ఇలా ఎంతమందికి ఇష్టం చందమామ పెట్టుకోవడము? లేకపోతే మీరు ఇంకా వేరే రకంగా ఏమన్నా పెట్టుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. అంటే డిజైన్గా అనమాట, డిజైన్గా పెట్టుకోవాలని ఉంటుంది కదా. అలా చూడండి, ఊరిని అలా పెట్టుకోవడం వల్లే మంచిగా ఎర్రగయ్యింది. ఇంక ఇలా ఒక 2 గంటల సేపు పెట్టుకున్నానంటే చాలండి, మంచిగా ఎర్రగైపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి కాళ్ళకు కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా వేడి ఎక్కువ ఉన్నా కూడా తీసేస్తుంది కదా మనకి, ఒంట్లో వేడి ఉన్నా కూడా. అందుకోసం ఇంక ఇలా కాళ్ళకు కూడా అంతా ఇట్లా పెట్టేసుకుంటున్నాను అనమాట. బూట్లలాగా అయిపోతుంది అంతాను. అలా పెట్టేసుకొని ఇంకొక 2 గంటల సేపు మనం ఇంకా అలానే కూర్చొని వేస్తే ఇంకా మన పని అదంతా ఆరిపోయి అంతవరకు కూర్చున్నామంటే చాలండి. ఇంకా మంచిగా అది బాగా ఆకు కదా, బాగా జుమ్ జుమ్ అంటుంది అనమాట. మన కాళ్ళకి కానీ చేతికి కానీ వేసుకుంటే కన్నా చాలా మంచిగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, అనుకూలం ఉండే వాళ్ళు మాత్రము. ఇలా మంచిగా అది పెట్టుకుంటే కన్నా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట గోరింటాకు. మనం చాలా రకాలుగా చూస్తూ ఉంటాం కదా, గోరంటాకు గురించి కూడా చాలా తెలుసుకుంటూ ఉంటాం కదా, మన పెద్దవాళ్ళు చెప్పడము. లేదా ఇంక ఇప్పుడైతే ఇట్లా యూట్యూబ్లో కూడా మనము గోరంటాకు గురించి కొట్టినామనుకో యూట్యూబ్లో, ఎలా తెలుసుకోవాలి దాని గురించి ఏమనేది కూడా అన్నీ తెలుసుకోవచ్చు. అలాగా చాలా బాగుంటుందండి, చాలా మంచిది కూడా ఈ మాసంలో పెట్టుకోవడము. ఇలా అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే అంత ఇలా పెట్టేసుకున్నా అనమాట. ఇంకా 2 కాళ్ళకి అలా పెట్టేసుకుంటూ ఉన్నా. ఇంక యువతలు కూడా చూడండి 2 గంటల తర్వాత అయితే ఇలా ఎర్రగా అయిపోయిందనమాట. అంతా కడిగేసుకున్నా అండి. ఇంకా కడిగిన తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత మంచి ఎర్రగా అయిపోయింది కదా. ఇలా మీకు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వంట వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. చూసి ఏమనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీ అందరి సపోర్టు నాకు ఇంకా కావాలండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.